హాయ్ హలో ఫ్రెండ్స్, వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా 2 days బ్యాక్ అయితే రిలీజ్ అవుతున్న మూవీస్ అన్నీ కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఆ మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అండ్ ఇంకా రిలీజ్ కానీ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 బేబీ గర్ల్ మూవీస్. ఇది ఒక మలయాళం ఫిలిం. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మలయాళంలో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ రోజు వచ్చేసి మనకు తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగులో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే సోనీ లివ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ బేబీ గర్ల్ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటే మనకు సోనీ లివ్లో అయితే వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 కువారా సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1 అప్పుడు అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో సీజన్ 2 కూడా మనకైతే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో సీజన్ 1 సీజన్ 2 రెండు కలిపి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో కువారా సీజన్ 1 చూసిన వాళ్ళు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకు సీజన్ 2 కూడా ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయిపోయింది. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 తలైవర్ తంబి తలైమేని మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకు తమిళ్ మూవీ. సో తమిళ్లో వచ్చేసి మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో మన తెలుగులో వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో అందులోనే మనకైతే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. సో వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే మనం చెప్పినట్టుగానే ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇక ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ చెప్తున్నాను. సో ఈ మూవీ వచ్చి మనకైతే 11వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఇంకా థియేటర్కి వెళ్ళి చూడండి మిస్ అయిన వాళ్ళు. సో ఈ మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మనకు ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనం చెప్పినట్టుగానే ఫిబ్రవరి 11వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇక ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో మీ అందరూ అయితే చాలామంది చూసేసే ఉంటారు. సో ఈ మూవీ వచ్చి G5లో అయితే అవైలబుల్గా అవుతుంది. సో చాలామందికి అయితే తెలిసిందే. సో యూట్యూబ్లో అయినా మనకి ఇన్స్టాగ్రామ్లో అయినా యాడ్స్ కూడా ప్లే అయితే చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి థియేటర్లో మిస్ అయిన వాళ్ళు. నెంబర్ 6 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 5 దాకా మనకైతే ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో సీజన్స్ 5 దాకా చూసి సీజన్ 6 కోసం వెయిట్ చేస్తున్నాం మీ అందరికీ అయితే మనకు. సో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి చాలా రోజులు ఉన్నా కానీ మనకైతే ముందే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ ఇయర్ December 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. అంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి మంత్లో అయితే రిలీజ్ అయితే కాదు. మనకు మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి వన్ పీస్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 ద బ్లఫ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. అంటే మనకు డైరెక్ట్గా అయితే మనకు థియేటర్లో రిలీజ్ కాకుండా మనకు ఓటీటీ ఛానల్లో ఇది రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీని వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది బ్లఫ్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 ది CEO క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని నుంచి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే 2 months బ్యాక్ మనకి లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది CEO క్లబ్ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 ది నైట్ ఏజెంట్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయడం. సో నేనైతే రీసెంట్గానే చూశాను. సో నాకైతే నచ్చింది. సో ఈ మూవీ కోసం నేను ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లోకి అయితే మనకి ది నైట్ ఏజెంట్ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ఈషా మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. దాదాపుగా అయితే మనకు 2 months అయితే అవడానికి అయితే వస్తుంది. సో ఈ మూవీ ఇక్కడ దాకా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఇక ఈ మూవీ నుంచి వెళ్ళి మనకు చాలా డేట్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. చాలాసార్లు పోస్ట్ పోన్ కూడా అవుతూ వస్తుంది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మన దగ్గర ప్రెజెంట్
ప్రజెంట్ అయితే ఆహా వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో ఆహా వాళ్ళ దగ్గర అయితే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని అంటున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 21 నుంచెల్లి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈసారి పక్కాగా అయితే మనకు ఈషా మూవీ అయితే ఆహాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకు ఈ ఫిబ్రవరి 21 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 12 ఓం శాంతి శాంతి హీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ రిలీజ్ చాలా రోజులు అయితే అవుతుంది. థియేటర్ రిలీజ్ ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే తరుణ్ భాస్కర్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతే మనకి ఇంకో మూవీ రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో రీసెంట్‌గానే మనకు మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే ఆహా వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకు 2 మూవీస్‌ని అయితే ఒకే డేట్‌న అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని కూడా మనకైతే ఫిబ్రవరి 21 నుంచి అయితే రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి సో ఓం శాంతి శాంతి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని చాలామంది అయితే థియేటర్‌లో మిస్ అయ్యి ఉంటారు. సో మీ అందరికైతే మనకు ఫిబ్రవరి 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 13 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ థియేటికల్ రిలీజ్ సక్సెస్ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇక ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎటువంటి అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ సో ఫలానా మంత్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మన తెలుగు లాంగ్వేజ్‌లో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుందంటే మనకు హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు కానీ సో జూన్ మంత్‌లో ఏ డేట్‌న రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినప్పుడు నేను పక్కాగా అయితే వీడియోలో అయితే అప్డేట్ అయితే చేశాను. సో ప్రెజెంట్ అయితే మనకి ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒక జూన్ మంత్‌లో రిలీజ్ అవుతుంది అనేది ఒక అప్డేట్ తప్ప ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నెంబర్ 14 భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే టీడీసీ ఫ్లాప్ అయినా కానీ మనకైతే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో సంక్రాంతి ఫెస్టివల్ రోజున థియేటర్లోకి రిలీజ్ అయిన అన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఈ ఒక్క మూవీ తప్ప. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ థియేటర్ మనకైతే నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు. పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్నా కానీ మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో ఎందుకంటే మనకైతే రవితేజ అన్న గారి ముందు మూవీస్ అనేది ఫ్లాప్ అవ్వడంతో సో మంచి టాక్ తెచ్చుకున్నా కానీ చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూడకుండా మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది ఈ మూవీ వచ్చేసి. సో ఇక ఈ మూవీ మనకు ఓటీటీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి రేపటి నుంచి అంటే మనకు ఫిబ్రవరి 13 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు జీ5లో అయితే మనకి భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో రేపైతే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ 14 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో తొందరగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో మన ఛానల్ వచ్చి 12K సబ్స్క్రైబర్ చాలా దగ్గరకి అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసి కంప్లీట్ అయితే చేసేయండి.